యాభై చెట్టు కింద మీటింగ్ పెట్టుకున్న రోజు మాట ఇచ్చినాం హరీష్ అన్నకు. అన్న ఫంక్షన్ హాల్ అంటే మేము కేవలం పెళ్లి జరుపుకొని దాంతో వచ్చే డబ్బులు సంపాదించుకున్నటువంటి ఒక చిట్టీలు నడిపేటటువంటి లేదా వ్యాపారం చేసేటువంటి దానికి జయం తిని మేము దీన్ని ఒక నారుమడి లాగా ఒక నారుమడిలో ఎట్లయితే నారును మొత్తం పంట పొలాన్ని మొత్తం విస్తరించి పంట దిగుబడికి ఎట్లా ప్రయత్నం చేస్తామో ఈ సిద్దిపేట యాదవ్ ఫంక్షన్ హాల్ ని 15 ఏళ్ల కింద హరీష్ అన్నకు మాట ఇచ్చినాం. దీన్ని ఒక నారుమడి లాగా చేస్తాం. ఈ నారుమడిలో వచ్చినటువంటి పంటని మొత్తం నియోజకవర్గమే కాదు రాష్ట్రానికి అన్ని విధాలా దీని ఫలాలను అందే విధంగా సేవా కార్యక్రమాలకి అభివృద్ది కార్యక్రమాల్లో కూడా ఒకవైపు పేదలకు అండగా ఉంటున్నాం, మరోవైపు విద్యార్థులకి ప్రోత్సాహాన్నిస్తూ సేవా కార్యక్రమాలు కూడా ఈ ఫంక్షన్ హాల్ ఒక కేంద్రంగా చేస్తామని మాటిచ్చినాం. ఆ మాట ప్రకారం ఇది 4వసారి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను కూడా అందజేస్తూ ఈ శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్ అధ్యక్షులైనటువంటి బైరి రాములు గారికి అట్లే పిలువగానే ఒక వేదికని ఇలా రాజకీయ ఉపన్యాసం కాకుండా కేవలం ఈ వేదికకే పరిమితమై సమాచారం మాత్రం మీతో పంచుకుందాం అనుకుంటున్నా. వేదికలో ఖచ్చితంగా విధిగా ఓ జర్నలిస్ట్ ని, ఒక ఇంజనీర్ ని, ఒక డాక్టర్ ని, ఒక లాయర్ ని, ఒక సోషల్ యాక్టివిస్ట్ ని, ఒక విద్యావేత్తని ఇట్లా అందరినీ వేదిక మీదకి వెళ్ళడం వెనుక ఉద్దేశం ఏంటంటే మా రేపటి తరానికి చాలా వాడుక భాషలో యాదవులు అంటే 2 రకాలుగా వెనుకబడి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. మొదటిది విద్యాపరమైనటువంటి వెనుకబాటు ఉంటుంది అని, రెండవది బాల్య వివాహాలని. అది మొత్తం దేశంలోనే యాదవ్ సంఘం మీటింగ్ మేము ఏడబెట్టుకున్న బాల్య వివాహాల గురించే మాట్లాడుతున్నాం. కానీ గౌరవ కేసీఆర్ గారి మానసపుత్రిక అయినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిన తర్వాత కేవలం కళ్యాణ లక్ష్మి పథకము ఆర్థిక చేయుత మాత్రమే కాదు, ఒక తరాలుగా ఉన్నటువంటి సాంఘిక దురాచారాన్ని నిర్మూలించినటువంటి పథకం కళ్యాణ లక్ష్మి పథకం. దాని ద్వారా అత్యధిక బాల్య వివాహాలు జరిగేటటువంటి యాదవ్ జాతిలో బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి, ఒక రకంగా జరగట్లేదు. అట్లే గౌరవ హరీష్ అన్నకి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ఇంజనీరింగ్ అసోసియేషన్ ఫెడరేషన్ శ్రీనివాసరావును పిలిచినా, లేదా సజ్ఞానం మా బావగారు అయినటువంటి చింతల మల్లేశం గారిని పిలిచినా, లేదా మా డాక్టర్ గారిని పిలిచినా మా ఉద్దేశం ఒకటే, మనలో కూడా గత తరాల్లో కేవలం పశుపోషణకే మాత్రమే పరిమితమై వ్యవసాయము పాడి పరిశ్రమకు మాత్రమే పరిమితమైన మనము ఇవాళ అన్ని రంగాలలో మన పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఎదగడమే కాదు, పే బ్యాక్ టు సొసైటీ. అంటే రేపు మీరు ఏ విషయంలో స్ఫూర్తి అంటే మీరు డాక్టర్లు అవడు, ఇంజనీర్లు అవడు, జర్నలిస్ట్ అవడు నా దృష్టిలో పెద్ద విషయం కాదు. కానీ అది అయిన తర్వాత మళ్ళీ పే బ్యాక్, తిరిగి మీరు వచ్చినటువంటి జాతి మూలాన్ని మర్చిపోకుండా మన జాతి జనులకి, పేదలకి ఎవరైతే అవసరం ఉంటుందో ఆ ఆర్తులు ఎవరైతే ఉంటారో వారికి తిరిగి మీరు సేవ చేసినప్పుడు మాత్రమే మీ చదువు కానీ మీ దానివల్ల కానీ నిజమైనటువంటి అర్థం కానీ ఉంటుందని మేము భావిస్తూ దానికోసమే మేము వారిని పిలిచినాం. అట్లే ఒక్క విషయము, భారతదేశంలో చరిత్రకారులు కానీ, సైకియాట్రిస్టులు కానీ, లేదా సోషలిస్టులు కానీ ఒక 2 సామెతలు బాగా వాడతారు. ఈ భారతదేశంలో ఏదైనా ఒకరోజు బెంగాల్ ఒకరోజు ముందు ఆలోచిస్తుంది, బెంగాల్ ఆలోచించిన తర్వాత తెలంగాణ అంత మొత్తం భారతదేశం అంతా దాన్ని అనుసరిస్తుంది అని ఒక నానుడు ఉండేది. దాన్ని తెలంగాణ తిరగరాసింది. భారతదేశానికి తెలంగాణ ఒకరోజు ముందు ఆలోచిస్తుంది, తెలంగాణనే భారతదేశం మొత్తం తెలంగాణ యొక్క విధానాల్ని ఆలోచనని అనుసరిస్తుంది అని. ఆ విధానాల్ని రూపకల్పన చేయడానికి కానీ అన్నింటిలో కానీ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో అత్యంత అన్ని విధాలు అండగుండి హరీష్ అన్న ఉండి అట్లా తెలంగాణని దేశానికి మోడల్ చేసిండు. అట్లే మొత్తం దేశానికి మోడల్ తెలంగాణ అయితే తెలంగాణకు మోడల్ గా సిద్దిపేట తయారు చేసిండు. అందులో ప్రత్యేకించి యాదవుల విషయంలో తెలంగాణలో మేము ఆల్ ఇండియా కమ్యూనిటీ కానీ తెలంగాణ కమ్యూనిటీ కానీ రెగ్యులర్ మీటింగ్లో పోతే రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు మా వైపే చూస్తారు సార్. దానికి నేను నిజంగా ఓ యాదవ్ బిడ్డ పుట్టినందుకు ఎంత గర్విస్తున్నానో, సిద్దిపేట బిడ్డగా పుట్టి మీ నాయకత్వం పనిచేస్తున్నందుకు అంతే గర్విస్తున్నాను సార్. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ జరిగిన మమ్మల్ని సిద్దిపేటలో ఏం జరుగుతుందో విన్న తర్వాత మొత్తం రాష్ట్రం అంతా మోడల్గా తీసుకుంటారు సార్. ఇది ఫంక్షన్ హాల్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫంక్షన్ హాల్ ఇది కేవలం పెళ్లి చేసుకునే వేదిక కాలే, ఇది సేవా కేంద్రంగా సార్. కరోనా కాలంలో కూడా 100,000 మందికి మేము ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం సార్. అట్లా విద్యార్థులకి, అట్లా నిరుద్యోగులకు శిక్షణ విషయంలో కానీ, అట్లా కెరీర్ గైడెన్స్ విషయం కానీ, ఇట్లా అన్ని విషయాలలో దీంతో పాటు ప్రధానంగా మన వృత్తి పశుపోషణ. కానీ పశుపోషణలో, పాడిలో సిద్దిపేటనే మోడల్ దేశానికి. ఎక్కడ గొర్రెల హాస్టల్ దేశంలో నాకు ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ రాష్ట్రంలో అయితే ఎక్కడ లేవు. రాష్ట్రంలో ఉన్న గొర్రెల కుర్మలు, గొర్రెల కాపలు అంతా సిద్దిపేటకు వచ్చి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల హాస్టల్ చూసుకొని పోయారు. అక్కడ నాయకులు సక్సెస్ కావాలనుకున్న ప్రతి నాయకులు ఏం చెప్తారంటే, మన నాయకులకి మొన్న వనపర్తి జిల్లా నుంచి మన నిరంజన్ రెడ్డి సార్ కూడా గతంలో పంపించారు సార్ ఇక్కడికి. మొన్న కూడా ఆ కొడంగల్ నుంచి కూడా బృందాన్ని పంపించారు. సిద్దిపేటలో యాదవులకు ఏమేమి ఉన్నాయి, మనం ఇక్కడ ఏమేమి చేసుకుందామని. అసలు చేసే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ఆ చిత్తశుద్ధి వాళ్ళకు ఉందని అనుకోవట్లేదు. కానీ మోడల్ గా ఒక చిత్తశుద్ధి వెళ్ళినటువంటి నాయకుడు మనకు ఉండడం వల్ల ఇలా దేశంలోనే సిద్దిపేట
గొర్రెల ఆస్తుల విషయం కానీ కమ్యూనిటాల విషయం కానీ ఇవన్నీ ఒక ఎత్తు. కానీ మనము మన విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చి గెస్ట్ వెళ్ళడానికి నేను హరీష్ అన్న దగ్గరికి తెలుసాను. కానీ నేను గెస్టులు మాత్రమే కాదు, నేను మీలో భాగస్వామిని. మీ దాంట్లో సిద్దిపేట బిడ్డగా మీ సిద్దిపేట అనేది నా కుటుంబం అని నేను పదే పదే చెప్తున్నాను. అట్లా మీరందరూ మీ పిల్లలకు మీరు చేసేదానికి నేను కేవలం ఈ ఫంక్షన్ హాల్ మీ అందరూ తెలుసు, దీని వెనుక ఎంత శ్రమ ఉంది, ఎన్ని సంస్థలను పిలిపించి దీన్ని ఒక మోడల్. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు ఆ బయట ఏసీ ఉన్నాయి ఇక్కడ లేవని. కానీ ఏసీలు వచ్చినాయి, మొన్న వచ్చినాయి. కానీ ఎవరికి ఫంక్షన్ హాల్ లేనాడు మనకు ఫంక్షన్ హాల్ వచ్చింది. దీని కూడా ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో రానున్న భవిష్యత్తులో మాకు పూర్తి విశ్వాసం ఉంది. సార్ కూడా విషయం తెలుసు. భవిష్యత్తులో దీన్ని కూడా ఒక అధునాతన మోడల్ గా, దీన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా, యాదవుల పాలిట ఒక విజ్ఞాన కేంద్రంగా, సేవా కేంద్రంగా దీన్ని మార్చుకుందాం. అట్లే ఒక్క లోటు మాత్రం ఉంది సార్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి. గతంలో మాకు నల్గొండలో, మహబూబ్నగర్ లో, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో యాదవుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అట్లే యాదవ ప్రాతినిధ్యం కూడా వివిధ చట్టసభలలో, అది పార్లమెంట్ లో గాని, శాసన మండలిలో గాని, శాసనసభలో గాని అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది. ఒక్క లోటైతే ఉమ్మడి జిల్లా నుంచి గత 60 ఏళ్ళుగా చూస్తున్నాం. మాకు విశ్వాసం ఉంది భవిష్యత్తులో రానున్నది ఖచ్చితంగా మీ నాయకత్వంలోని, కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఆ లోటు కూడా మీరు మనసులో పెట్టుకుని పూడ్చాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి ఓపిక అయినటువంటి మీ అందరికీ, అదేవిధంగా ఇప్పుడు సత్కారం అందుకుంటున్న విద్యార్థులు కూడా మహిళన్న మొదట్లో చెప్పిండు. ఈ సత్కార కార్యక్రమం మొదట మన యాదవ విద్యార్థి వేదిక, ఎవరైతే మన బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు పయ్యాల శ్యామ్, ఈ యాదవ విద్యార్థుల వేదిక కూడా తనే జిల్లా అధ్యక్షుడు, తను మొదట పెట్టిండు. ఫస్ట్ కార్యక్రమం మాకు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ బీసీ అనే ఉంటుంది కానీ యాదవ విద్యార్థులు దొరకబట్టడం. కానీ అట్లా శ్యామ్ ద్వారా ప్రారంభించి ఆ తర్వాత ఉపాధ్యాయులు ఎక్కువ మంది సార్, రాష్ట్రంలోనే ఒక మోడల్ ఏసీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు సార్. ప్రతి ఎంప్లాయీ వాళ్ళ సొంత డబ్బుల్ని 1000 రూపాయలు జమ చేసి ఒక చిట్టిలా చేసి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ మా ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పే బ్యాక్ టు సొసైటీ అనే దానికి మా సిద్దిపేట యాదవ్ ఎంప్లాయీస్, మా విద్యావంతుల వేదిక, నేను చాలా గర్వపడుతున్నాను. మొదట్లో కుల సంఘాలు తిరిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా, ఒక కులానికే పరిమితం అవుతుంది, ఏదో గొప్ప గొప్ప ముచ్చట్లు మాట్లాడి కులానికే పరిమితం అవుతున్నాను. కానీ ఇవాళ గర్వపడుతున్నా. ఎందుకంటే మనల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా అన్ని వర్గాలు కూడా ఎవరికైతే అవసరమో ఆ వర్గాలకు చేయుతని కూడా అనేది కనీస బాధ్యత, అది ఒక సామాజిక బాధ్యత కూడా. కాబట్టి ఇది నేను ఇప్పుడు కులానికి పనిచేస్తున్నా అనుకోవట్లేదు, ఒక సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నా అనుకుంటున్నా. ఇందులో అవకాశం కల్పించి భాగస్వామైనటువంటి అందరికీ పేరు పేరున వేదికలు ఎవరైనా పేరు మర్చిపోతే దయచేసి అన్నిగా భావించవచ్చు. మా ఆదిత్య డైరీస్ గంగాధర్ గారు కానీ, మురళీకృష్ణ గారు కానీ ఏది అడిగినా సహకరిస్తూ, భవిష్యత్తులో మీ నుంచి మళ్లీ చెప్తున్నాం, మీరు ఎవరైతే సహకరించారో సహకరించిన వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి ఖచ్చితంగా సమాజానికి చేస్తానని నేను హామీ ఇస్తున్నాం. ఈ జాతికి ఉపయోగపడే విధంగానే చేస్తాం. మేము చందాలు దండాలు చేసే వాళ్ళం కాదు. మేము అన్ని రకాలుగా అంకితభావం, త్యాగస్ఫూర్తితోటి సంఘంలో పనిచేసే వాళ్ళం. కాబట్టి మీరు ఎంత ముందుకు వస్తే మన జాతిని ఇంకొంచెం ముందు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ, విద్యార్థులు మొదట 10వ తరగతిలో మా దగ్గర తీసుకున్న విద్యార్థులే మళ్ళీ ఇంటర్మీడియట్ లో కూడా తీసుకున్న స్ఫూర్తితోటి అట్లా విద్యార్థుల స్పీచ్లలో కూడా ఆ విషయం చెప్పారు. ఇప్పుడు కూడా మీ నుంచి మేము కోరుకుంటున్నాం, ఈ జిల్లా నుంచి ఒక ఐఏఎస్ అయిండు మన బుద్ధి అఖిల్ పక్కన కొండపాక. అదేవిధంగా మొన్ననే గంగాపూర్ నుంచి డిఎస్పీ గ్రూప్ 1 లో డిఎస్పీ అయిండు, గంగాపూర్ మన చిన్నకోట మండలం నుంచి. అట్లే గ్రూప్ 2 లో, గ్రూప్ 1 లో మన బెజ్జంగి నుంచి, గుగ్గిల నుంచి కానీ ఇట్లా అనేక మంది మన గ్రూప్ 2 అధికారులు కూడా చాలా మంది అయినరు. మాకు విశ్వాసం ఉంది భవిష్యత్తులో ప్రపంచంతో పోటీపడి ఎదిగినటువంటి జాతి పశుపాలక జాతి. రేపు భవిష్యత్తులో కూడా అన్ని రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు, విద్యా ఉద్యోగ రంగాలతో పాటు అన్ని రంగాల కంటే మించి సామాజిక సేవా రంగంలో కూడా ముందుండాలని కోరుకుంటూ మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై యాదవ్.